హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మీకు పాలకూర ఎగ్తో ఎల్లిపాయ కారం వేసి చేస్తే ఎంత బాగుంటుందో చేసి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. పాలకూర, కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిల్. ఫస్ట్ ఒక వెడల్పాటి పాన్ తీసుకోండి. దాంట్లో ఏంటంటే ఆయిల్ ఒక 2 to 3 teaspoons వేయండి. ఎందుకంటే మనం తర్వాత కూడా వేసేది ఉంది ఆయిల్, అందుకని ముందు 2 to 3 teaspoons వేసుకోండి. దాంట్లో 1 teaspoon జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇట్లాగా సన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయలు వేసేసుకోండి. కొంచెం బాగా వేగనివ్వండి, మంచిగా జీలకర్ర ఘాటు గుమగుమ వచ్చేదాకా. అండ్ ఇందులో ఒక 4 కట్టలు అనమాట, ఇది పాలకూర మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి, అండ్ దెన్ 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకున్న వేసి మంచిగా కలిపేసి సిమ్ చేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేశాను. ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా పాలకూరని, ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని అన్నింటిని ఉడకనివ్వండి. ఇంకా పాలకూరలో వాటర్ అయిపోయింది అనుకున్న తర్వాత మూత తీసి చక్క పాలకూరని చుట్టూ అంచుల దగ్గరికి లాగేసేయండి. మధ్యలో ఖాళీ చేసి చుట్టూ పేర్చండి. ఇట్లా మనం చాట్ మసాలాలో మధ్యలో వాడు చుట్టూ అది పెట్టుకొని మధ్యలో చాట్ పెడతాడు చూసారా, అట్లాగా లాగేసిన తర్వాత ఒక 5 గుడ్లను ఇట్లా కొట్టుకొని ఒక బౌల్లో రెడీగా పెట్టుకోండి. కొంచెం 2 teaspoons ఇట్లా ఆయిల్ వేసి ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసి వెంటనే దాన్ని స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టేయండి. సో చూసారా, హాఫ్ బాయిల్ అయింది ఎగ్. ముందే కలిపేస్తే ఏమవుద్దంటే పాలకూర ఎగ్ సపరేట్ అవ్వకుండా ఇట్లా ఒకదానికొకటి కలిసిపోయి అదేదో విచిత్రమైన టేస్ట్ వస్తుంది. కానీ ఎగ్ సపరేట్గా పాలకూర సపరేట్గా ఉండాలంటే ముందు ఎగ్ని ఇట్లాగా కొంచెం ఉడకనిచ్చి స్క్రాంబుల్ చేసుకొని అంతా అయిన తర్వాత ఇప్పుడు కలపండి. ఈ లోపు ఏం చేస్తారంటే, ఇది ఎగ్ ఉడికే లోపు ఇదిగోండి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలోకి 1 teaspoon సాల్ట్ వేసాను నేను, కావాలంటే మనం చూసి తర్వాత వేసుకుందాం. ఒక 3 teaspoons నువ్వులు వేసేస్తున్నాను. దాదాపు 1.5 పాయలు, 30-40 వెల్లుల్లి, ఇది ఎల్లిపాయ కారం కదా, వెల్లుల్లి ఎక్కువ పడుతుంది, వేసేస్తున్నాను. అండ్ కొంచెం ఒక 1/8 teaspoon పసుపు, అండ్ 1.5 teaspoon కారం, మీరు తిన్నంత కారం, కొద్దిగా ఒక 4-5 కరివేపాకు రెబ్బలు వేసుకొని దీన్ని మొత్తం పేస్ట్ చేసుకొని రండి. ఇదిగోండి పేస్ట్ అయింది చూసారా. ఇది కలుస్తుందా కలవదా అని టెన్షన్ పడకండి, అదే కలిసిపోతుంది. నేను ఇప్పుడు మొత్తాన్ని కలిపాను, మూత తీసాను. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసాను. దాన్ని కొంచెం ఒక 2-3 minutes పాటు కలుపుకుంటా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటా అటు ఇటు కింద మీద వేసుకుంటా మంచిగా చేస్తే ఇదిగోండి ఫైనల్లీ ఇట్లా అయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను అండ్ దింపేశాను. అదిరిపోయే ఎల్లిపాయ పాలకూర విత్ కోడిగుడ్డు రెడీ. చూసేసారుగా, ఇంకా చేసేయటమే ఆలస్యము. తప్పకుండా చేయండి. ఫుల్ వీడియో కావాలంటే సైలాస్ కిచెన్లో ఉంది, చూడండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.